హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద వేసే ఎర్రకారం ఉల్లిపాయ నెయ్యి దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ దోశని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఈ దోశ తిన్న వాళ్ళు ఈ దోశ టేస్ట్కి ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ దోశ చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నోరూరించే దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఎర్రకారం ఉల్లిపాయ నెయ్యి దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ వేసుకోండి. మీరు ఇవన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఇలా ఒక గ్లాసును కానీ లేదంటే గిన్నెను కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్ తోటి 3/4 గ్లాసు మినపగుళ్ళను వేసుకోండి. మీరు ఇక్కడ ఇలా మినపగుళ్ళనైనా వేసుకోవచ్చు, లేదంటే బద్ద మినపప్పు ఉంటాయి కదా, వాటినైనా సరే వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 గ్లాసు వరకు పెసరపప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 గ్లాసు వరకు పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసుకోవడం వల్ల మనకి దోశ మంచి రంగులో వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/4 గ్లాసు వరకు కందిపప్పును కూడా వేసుకోండి. చివరిగా ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. సో కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. 3 గ్లాసుల బియ్యం, 3/4 గ్లాసు మినపగుళ్ళు, 1/2 గ్లాసు పెసరపప్పు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు, అలాగే 1/4 గ్లాసు కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని పప్పులను కొలుచుకొని తీసుకున్నారో అదే గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాసు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకొని వీటిని కూడా 1కి 2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ తిరిగి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని వీటిని కూడా ఒక 6 గంటల సేపు సపరేట్గా నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 6 గంటల సేపు బియ్యం అలాగే పప్పులు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మనం 6 గంటల సేపు నానబెట్టుకున్న అటుకులు కూడా నీళ్ళని పీల్చేసుకొని ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పప్పుల్ని మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకోండి. అలాగే ఇందులోకి మనం నానబెట్టుకున్న అటుకులను కూడా కొద్దిగా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం బరకగా ఆ రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి దోశ చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను, చూసారా, మనం చేత్తో ఈ విధంగా టచ్ చేసి చూసామంటే మనకి కొంచెం రవ్వలాగా తగలాలన్నమాట. అలాగని మరీ ఎక్కువ బరకగా గ్రైండ్ చేసుకోవద్దు. ఎక్కువ బరకగా గ్రైండ్ చేసుకున్నా కానీ మీకు దోశ పర్ఫెక్ట్గా రాదనమాట. కొంచెం లైట్గా ఇలా రవ్వలాగా ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని పప్పుల్ని అండ్ అటుకులను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మొత్తం అంతా కూడా పప్పులను గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. సో మనకి దోశల పిండి అంతా కూడా ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని గరిటతో కానీ చేత్తో కానీ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. మనం ఒక్కోసారి గ్రైండ్ చేసుకునేటప్పుడు బియ్యాన్ని ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే పప్పులను ఎక్కువ వేసుకోవచ్చు, అటుకులను ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు బ్యాచెస్ వైజ్ కొన్ని ఎక్కువ పడవచ్చు, అలా అని కొన్ని తక్కువ పడవచ్చు కదా. అలా కాకుండా పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాక ఇలా కలుపుకున్నామంటే అన్నీ కూడా చక్కగా ఈవెన్గా కలుస్తాయి అనమాట. సో అందుకోసం ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండి అనేది ఈ గిన్నెలో నిండుగా ఉంది కదా, నేను ఈ పిండిని ఇలానే వదిలేస్తానంటే పిండి అంతా కూడా పొంగిపోయి కింద పడిపోతుంది అనమాట. సో అందుకోసం నేను ఈ పిండిని ఇంకొక గిన్నెలోకి సగం వరకు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం పిండిని ఫర్మెంట్ చేసుకునే ముందు గిన్నెలో పిండి అనేది సగం వరకు మాత్రమే ఉండేటట్లుగా చూసుకోండి. మరీ ఎక్కువగా ఉందంటే నెక్స్ట్ డే ఉదయానికల్లా పిండి అంతా కూడా పొంగిపోతుంది అనమాట. కాబట్టి ఇలా సగం వరకు మాత్రమే వేసుకొని ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది కదా, బాగా పొంగింది కూడా. సో ఇలా పొంగిన పిండిని
గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఈ పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నేను ఇంకొక గిన్నెలో పిండిని వేసుకున్నాను కదా, ఆ పిండిని కూడా చూపిస్తున్నాను. చూసారా, మనకి చక్కగా పొంగింది కదా. ఈ పిండితో ఈరోజు నేను దోశలను వేసుకుంటున్నాను. మిగిలిన పిండిని చక్కగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 3 నుంచి 4 రోజుల పాటు ఆ పిండితో మీరు ఏ విధమైన దోశలు కావాలన్నా కానీ వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఆ పిండితో పొంగనాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సినంత పిండిని తీసుకున్నాం కదా, ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. పిండి అనేది మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ తిక్కుగా కూడా ఉండకూడదు అనమాట. మరీ గట్టిగా అలాగే మరీ పలచగా లేకుండా ఈ విధంగా మీడియంగా ఉండేటట్లుగా కన్సిస్టెన్సీని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం అనేది బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి దోశ ప్యాన్ అనేది వేడి మరీ ఎక్కువగా లేకుండా ఉంటుంది. మనకి దోశ స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఆ ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని దీన్ని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం చిన్న సైజులో దోశని ఈ విధంగా వేసుకోండి. రోడ్ సైడ్ ఇదే విధంగా ఈ సైజులో దోశ వేస్తారనమాట. నాకు ఆ దోశ చాలా చాలా ఇష్టం. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా తడి ఆరిపోయేంత వరకు ఉడికించుకోండి. సో దోశ పైన ఇలా తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు ఎర్ర కారాన్ని దోశ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి. ఈ ఎర్ర కారం రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ నెల్లూరు నెయ్యి కారం దోశ రెసిపీలో చూపించాను. మీలో ఎవరికైనా కావాలి అంటే ఆ వీడియో లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా ఎర్రకారం ఆ దోశ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దోశ అంతా కూడా ఇలా వేసుకోండి. సో ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల కారాన్ని వేసుకోండి. ఈ ధనియాల కారం రెసిపీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ధనియాల కారాన్ని కూడా వేసుకొని దీని మీద 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇవన్నీ కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ దోశని మీడియం ఫ్లేమ్లోనే అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇలా ధనియాల కారాన్ని, ఎర్ర కారాన్ని, ఉల్లిపాయని వేసుకొని ఆ దోశని నెయ్యి వేసుకొని కాల్చుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో దోశ అంతా కూడా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో అలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలన్నా కానీ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా కొంచెం పల్లీ చట్నీని, ఎర్ర కారాన్ని పెట్టుకొని ఈ దోశని తింటూ ఉంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు నేను తింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ దోశని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.